బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాత్రికి మరింత బలపడి తుఫానుగా మారనుంది. ఇప్పటికే తమిళనాడుపై తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీపైన తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీవ్ర వాయుగుండం తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు 28న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ, బాపట్ల, ప్రకాశం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చేరిన వర్షపు నీటితో డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవూరు పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తమిళనాడుకు తుఫాను ప్రభావం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం రాత్రికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు 4 రోజుల పాటు ఉంటాయన్న హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులకు కూడా చేపల వేటపై నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. ఈ వాయుగుండంపై మరింత సమాచారం తెలియజేయడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు, అలాగే చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందుబాటులో ఉన్నారు. ముందు వైజాగ్ వెళ్దాం. నాయుడు, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? వాతావరణ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు నాయుడు? సుమిత్ర, ఇప్పుడు ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం అది నెమ్మదిగా కదులుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దాని స్పీడ్ మనం చూసుకుంటే గడిచిన 6 గంటలు, అంటే ఉదయాన్నే 6 గంటలు చూసుకుంటే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉండేది. ఇప్పుడు కేవలం 13 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది. ఎప్పుడైనా సిస్టమ్స్ అనేవి సముద్రంలో స్లోగా మూవ్ అయినప్పుడు ఎక్కువ శాతం రెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు దీని ప్రభావంతోనే ఎక్కువగా దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో చాలా చోట్ల హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఆల్రెడీ పడుతున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సో చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కొంతవరకు రెయిన్స్ పడుతున్నాయి. మిగతా చోట్ల చెదురుమదురుగా ఉంటుంది. మిగతా ప్రాంతం కొంతవరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ అక్కడ చెదురుమదురుగా వర్షాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పొచ్చు.
సో తమిళనాడుకి కూడా ఇది ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా ఇది మూవింగ్ కూడా మనం చూసుకుంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నటువంటి ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతుంది. సో అటు శ్రీలంకని ఆనుకొని సో ట్రంకోలి ప్రాంతాన్ని ఆనుకొని అది వస్తుంది. సో శ్రీలంకను కూడా కొంత టచ్ చేస్తున్నప్పుడు శ్రీలంకలో కూడా హెవీ రైన్స్ అనేవి పడుతున్నాయి. మరోవైపు ఇది కూడా మనం చూసుకుంటే తమిళనాడు తీరాన్ని ఆనుకొని కొనసాగి ఇది చెన్నై పరిసర ప్రాంతాల్లోని తీరం దాటేటువంటి ఇప్పుడున్న ప్రిడిక్షన్స్ కానీ ఇవి కానీ మనం మ్యాప్స్ చూస్తే తీరం దాటేటువంటి అవకాశం అయితే ఉంది. తుఫాన్గా ఈ రోజు రాత్రికి తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంది. మారిన తర్వాత ఇది క్రమంగా ముందు దూసుకొస్తుంది. అయితే ఇది ఫర్దర్గా ఇంటెన్సిఫై అయిపోయింది. ప్రస్తుతం ఉన్న ప్రిడిక్షన్స్ ప్రకారంగా కూడా తుఫాన్గానే తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. దాటిన తర్వాత కూడా క్రమంగా వీకెండ్ అవుతుంది. వీకెండ్ అయిన తర్వాత కూడా దాని ప్రభావం ఇటు తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏంటంటే మన రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడైతే మాత్రం కేవలం చిత్తూరు నెల్లూరు జిల్లాలకి ఈ రోజు వరకు రెయిన్ ఇచ్చారు. రేపటి నుంచి మాత్రం చిత్తూరు నెల్లూరు ప్రకాశం అటు అన్నమయ్య జిల్లాలతో పాటు ఇటు అనంతపురం ఈ ప్రాంతాల్లో కూడా రేపు అనేది రెయిన్స్ పెరుగుతాయి. సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్స్ అని ఎక్కువగా అప్ టు 1వ తారీఖు వరకు డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా రెయిన్స్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఏంటి కొన్ని చోట్ల ఎందుకంటే స్క్వాలో విండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విండ్ స్పీడ్ నార్మల్గా సో 50 to 55 కొన్నిసార్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈ తీర ప్రాంతంలో ఇప్పుడు చెన్నై పరిసర ప్రాంతాలు అయితే 70 to 80 కిలోమీటర్స్ ఎందుకంటే తీవ్ర వాయుగుండంగా ఆల్రెడీ ఉంది కాబట్టి సో అది ఖచ్చితంగా తుఫాన్గా మారిన తర్వాత విండ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేశారు. ఖచ్చితంగా ఇది క్రాస్ అయ్యే టైంలో రేపటి నుంచి అనేది ఖచ్చితంగా అటు చెన్నై ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా రెయిన్స్ అనేవి కొంత పెరగడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇటు దక్షిణ కోస్తా జిల్లాల మీద అటు చెన్నై మీద ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఏంటంటే విండ్ స్పీడు ఎక్కువగా ఉండేటప్పుడు చిన్న చిన్న పూరీలు కానీ కమ్యూనికేషన్స్ కానీ ఇలా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఇంపాక్ట్ అనేది మాకు దాదాపుగా మనం చూస్తే 29, 30 తారీఖుల్లో ఎక్కువ చెన్నై మీద ఉంటుంది. తర్వాత దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇంకొక 3-4 రోజుల పాటు ఈ రెయిన్స్ అనేవి మాత్రం కొనసాగడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ శాతం మాత్రం తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉంటుంది, దక్షిణ కోస్తా మీద ఉంటుంది. ఇప్పటికే ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు తమిళనాడు కావచ్చు దాదాపుగా వరి పొలాలు కావచ్చు ఇవి కావచ్చు పంట ఇప్పుడు చేతికి వచ్చేటువంటి సమయం ఇది ఖచ్చితంగా పూర్తిగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఎందుకంటే అక్కడ హెవీ రెయిన్స్ పడతాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో అయితే కొంతవరకు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూసుకుంటే నాగపట్నం కావచ్చు పుదుచ్చేరి కావచ్చు ఈ ప్రాంతాలన్నీ లో లైన్ ఏరియాస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పటికీ ఆ స్కూల్స్ కానీ వీటికి సెలవులు ఇచ్చారు. సో అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ తుఫాన్ ప్రభావం ఇటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద అనేది రానున్న 4 రోజుల పాటు కనిపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ప్రస్తుతం పొడి వాతావరణం ఉంది. విండ్ మాత్రం కొంతవరకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. సుమిత్ర రైట్.